వెల్కమ్ టు నమస్తే తెలంగాణ. పిల్లల్లో రోజు రోజుకు టైప్ 2 డయాబెటిస్ కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఈ విషయాన్ని కేజీఎంయు అంటే కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ వైద్య నిపుణులు కూడా నిర్ధారించారు. సమస్య మూలాలను వారు లోతుగా చర్చించారు. జన్యుపరమైన కారణాల కంటే జీవనశైలి అలవాట్లకు సంబంధించిన సమస్యలే టైప్ 2 డయాబెటిస్కు మూలమని డాక్టర్ల ఆరోపణ. ఇప్పటి పిల్లలు ఇంటికంటే బయట తిండికి ఎక్కువ అలవాటు పడిపోయారు. బడికి కూడా ఇంటి నుంచి తీసుకెళ్లడం లేదు. తల్లిదండ్రులు సైతం బ్యాగుల్లో అన్నం డబ్బా పెట్టడానికంటే డబ్బులు ఇవ్వడానికే ప్రాధాన్యమిస్తున్నారు. మూలిగే నక్కపై తాటిపండులా చదువు, మార్కులు, ర్యాంకుల విషయంలో విపరీతమైన ఒత్తిడి పడుతున్నది. ఏది ఏమైనా పసి వయసులోనే మధుమేహం బారిన పడడం సమాజానికి మంచిది కాదు. కుటుంబ సభ్యులు ఎవరికీ ఇంతకు ముందు మధుమేహ చరిత్ర లేకపోతే కొత్త తరం నుంచి అది మొదలవుతుంది. ముఖ్యంగా వ్యాధి మూలంగా ఉత్పాదన వయసైన 17 నుంచి 40 ఏండ్ల మధ్య పని సామర్థ్యం విషయంలో రాజీ పడాల్సి ఉంటుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం వయసుతో నిమిత్తం లేకుండా ఉత్తరప్రదేశ్ జనాభాలో 18% మధుమేహం ముప్పు ఉందట. ఈ అధ్యయనాన్ని బట్టి వారంతా కూడా ప్రీ డయాబెటిస్ వర్గానికి చెందుతారు. అయితే ప్రీ డయాబెటిస్ లక్షణాలు ఉన్నవాళ్ళు మధుమేహం సమస్యాత్మకంగా కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇందుకు జీవనశైలి మార్పులు చూసుకోవాలి.